సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్, సిసిఎంబి హైదరాబాద్ బాగా న్యూస్లోకి వచ్చింది నిన్న ఈరోజు. కోవిడ్-19 సందర్భంగా ఈ నిర్ధారణ టెస్టులు ఉన్న ల్యాబొరేటరీస్ సరిపోవట్లేదు. సో సెంట్రల్ గవర్నమెంట్ సిసిఎంబి కూడా టెస్టులు చేయొచ్చని చెప్పి పర్మిషన్ ఇచ్చింది. సిసిఎంబి కనుక కోవిడ్-19 టెస్టులకి రెడీ అయిపోతే రోజుకి దాదాపు 1000 టెస్టుల పైన చేయొచ్చు. అండ్ 7-8 గంటల్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి అన్నమాట. అమెరికాలో ఇప్పుడున్న కేసుల్లో మనం అమెరికాలో చూస్తే ఒక్కొక్క టెస్ట్ కోవిడ్-19 ఉందా లేదా నిర్ధారణ కావడానికి 8 డేస్ పడుతుందంట. సో ఈ జాప్యం వల్ల ఎక్కువ మందికి కోవిడ్-19 సోకే అవకాశం ఉంది. సో సిసిఎంబి కనుక రంగంలో దిగితే ఈ జాప్యం తగ్గించి టైం డిలే, అంటే ఒక వ్యక్తి సిసిఎంబి టెస్ట్కి వెళ్తే ఆ లక్షణాలు ఉన్నాయా లేదా అతనికి అనేది వితిన్ 7-8 అవర్స్ చెప్పే అవకాశం ఉంది. 7-8 అవర్స్ లోపల. దీనివల్ల మనకు చాలా తొందరగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఆ వ్యక్తిని ఐసోలేట్ చేయడం కానీ, ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, ఆ వ్యక్తి మరణించకుండా ఆపటం కానీ, ఇవన్నీ కూడా. సో అసలు సిసిఎంబి ఏంటి, ఎందుకు న్యూస్లో ఉంది? సిసిఎంబి అనేది ఇండియాలో ఒక ప్రీమియర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ మోడర్న్ బయాలజీ. మోడర్న్ బయాలజీలో ఒక ప్రీమియర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. దీనిలో జెనెటిక్ డిజార్డర్స్ సంబంధించిన, మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ సంబంధించిన అంశాలు, క్యారియర్ డిటెక్షన్ అంటే జెనెటిక్ ఇంజనీరింగ్, ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి, అంటే తండ్రి నుంచి తాత నుంచి ఇలా జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ద్వారా మనం వాళ్ళకు సంక్రమించే డిసీజెస్ని ఎలా ఆపొచ్చు, ఇట్లాంటివి. దాంతోపాటు జెనెటిక్ కౌన్సిలింగ్, ప్రీ ప్రెగ్నెన్సీ మానిటరింగ్, ఇలాంటివి చాలా బయాలజీకి సంబంధించి, మోడర్న్ జెనెటిక్ ఇంజనీరింగ్ సంబంధించి, జెనెటిక్ డిజార్డర్ సంబంధించి, పిల్లలు పుట్టకతోనే వాళ్ళకుండే జెనెటిక్ డిజార్డర్కి సంబంధించి, ఇట్లా చాలా అంశాల మీద సిసిఎంబి రీసెర్చ్ చేస్తాయి. అసలు ఈ సిసిఎంబి అనేది బేసికల్గా ఎప్పుడు ఫామ్ అయిందో చూద్దాం. సిసిఎంబి వాజ్ సెటప్ ఇనీషియల్లీ యాజ్ అ సెమీ అటానమస్ సెంటర్ ఇన్ 1977. 1977లో ఒక సెమీ అటానమస్ సెంటర్గా ఇది స్టార్ట్ అయింది. దేనికి సెమీ అటానమస్ సెంటర్గా స్టార్ట్ అయిందంటే ఐఐసిటి హైదరాబాద్. ఐఐసిటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. ఆ తర్వాత 1981-82లో సిసిఎంబికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ రీసెర్చ్ సెంటర్ స్టేటస్ వచ్చిందనమాట. తర్వాత 1981-82లోనే సిసిఎంబి ఫుల్ ఫ్లెడ్జ్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్టేటస్ వచ్చింది. అండ్ సిసిఎంబి ఈజ్ నౌ ప్రీమియర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ వర్కింగ్ అండర్ సిఎస్ఐఆర్, సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇప్పుడు అది సిఎస్ఐఆర్లో ఒక భాగం అనమాట. సిఎస్ఐఆర్ కింద పనిచేస్తుంది. దో సిసిఎంబి యాజ్ అన్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్, సిసిఎంబి అనేది హైదరాబాద్లో ఇండిపెండెంట్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ అయినా కానీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, ఓవరాల్గా ఇట్ వర్క్స్ అండర్ ద సపోర్ట్ ఆఫ్ సిఎస్ఐఆర్, సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. అండ్ సిసిఎంబికి ఈ మధ్య యునెస్కో వాళ్ళు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ గ్లోబల్ మాలిక్యులర్ అండ్ సెల్యులార్ బయాలజీ, సిసిఎంబికి యునెస్కో వాళ్ళు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ గ్లోబల్ మాలిక్యులర్ అండ్ సెల్యులార్ బయాలజీ అని చెప్పి ఒక స్టేటస్ కూడా ఇచ్చారు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనమాట. సిసిఎంబి గ్రేట్నెస్ ఏంటంటే ఇక్కడ హై ఎండ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. హై ఎండ్ ల్యాబొరేటరీస్ ఫర్ కొత్త జెనెటిక్ డిసీజెస్, కొత్త డిసీజెస్ కోసం. ఇప్పుడు ఈ ల్యాబొరేటరీస్ని కోవిడ్-19కి వాడుతున్నారు. ఈ టెస్ట్ ల్యాబొరేటరీస్ని కోవిడ్-19కి వాడబోతున్నారు అనమాట. అండ్ ఇప్పుడున్న కెపాసిటీ ప్రకారం దాదాపు మ్యాక్సిమం రోజు 100 శాంపిల్స్ని ల్యాబొరేటరీలో టెస్ట్ చేసి తొందరగా రిజల్ట్ ఇచ్చే అవకాశం సిసిఎంబిలో ఉంది. కాబట్టి సిసిఎంబి ఈ సేవలు చేసి దేశాన్ని ఫాస్ట్గా కోవిడ్-19 టెస్ట్ నిర్ధారణ చేస్తే మనకు ఆ విధంగా ఫాస్ట్గా డిటెక్ట్ అయితే కనుక ఇంకొంత బెటర్గా సర్వీసెస్ అందే అవకాశం ఉంది.